ముందుగా ఎలైట్ టీమ్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణను ఫోర్సైట్స్ టీవీ అభినందిస్తోంది. ఎలైట్ అంటేనే ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ ఓరియంటెడ్ టీమ్. అది డ్రగ్స్ రిలేటెడ్ కేసెస్ ఏదున్నా కూడా వాటిని ఛేదించడం, అలాగే డ్రగ్స్కు సంబంధించినటువంటి ముఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకోవడం, డ్రగ్ కార్టెల్స్ను కూడా పట్టుకోవడం, అలాగే డ్రగ్స్కి సంబంధించినటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని డివాస్టేట్ చేయడం. ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్. అది నిజంగా ఒక అద్భుతమైనటువంటి సంస్థ. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి డ్రగ్ రిలేటెడ్ కేసెస్ సర్ఫేస్ అవుతున్నాయంటే కేవలం ఈగల్ టీమ్, అలాగే ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, అలాగే న్యూ అంటాం, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, ఈ మూడు సంస్థల యొక్క అహోరాత్రాలు, వాటి యొక్క కృషి, పట్టుదల, దీక్ష వల్ల ఈరోజు హైదరాబాద్ డ్రగ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక మహోన్నత కార్యక్రమంలో ఈ మూడు టీమ్స్ చేసేటువంటి కృషిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈగల్ టీమ్ సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా హైదరాబాద్ డ్రగ్స్కి ఎందుకు ఈ విధంగా అలవాటు పడుతోంది, అలాగే హైదరాబాద్కు ఉన్నటువంటి మెయిన్ నెట్వర్క్స్ ఏంటి, హైదరాబాద్లో సర్ఫేస్ అయినటువంటి కేసెస్ ఏంటి, ఇప్పుడు మనం చూద్దాం. డ్రగ్స్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసినటువంటి ఇల్లీగల్ సబ్స్టెన్సెస్. వాటిని తీసుకోవడం వల్ల తాత్కాలికంగా మనిషిలో ఒక రకమైన ఉల్లాసం, అలాగే ఒక రకమైనటువంటి ఉత్సాహం కనిపించినట్టు అనిపిస్తుంది. ఇట్స్ ఎ సైకలాజికల్ ఫీలింగ్, అంతేకాని దట్ విల్ డివాస్టేట్ ది ఎంటైర్ సిస్టమ్. హ్యూమన్ బాడీని కంప్లీట్గా ఒక టార్నిష్ చేసి బాడీలో ఉన్నటువంటి డిఫరెంట్ నెట్వర్క్స్ను ధ్వంసం చేసేటువంటి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్. మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా కూడా డ్రగ్స్ అనేటువంటిది ఒక పెద్ద మినేస్గా మారిపోయింది. ఈ మధ్య యుఎస్ ఎప్పుడైతే వెనిజువేలా అలాగే మెక్సికో మీద దాడి చేసిందో దానికి కారణం ఒకటే చూపించింది. అదేంటి అంటే డ్రగ్ రాకెటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది, ఇంటర్ స్టేట్ డ్రగ్ ట్రాఫికింగ్ అనేటువంటిది కూడా ఎక్కువ ఉంది. అలాగే మనం చూసాం సౌత్ అమెరికాలో డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక భారతదేశంలో కూడా అనేక ప్రాంతాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ మనం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం కాబట్టి తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ ఎప్పుడైతే ఒక హబ్గా ఉందో హైదరాబాద్లో చాలా కేసెస్ మనం చూస్తున్నాం. దీనికి కారణాలు ఏంటి అంటే మెల్లమెల్లగా ఒక రకమైనటువంటి డ్రగ్ కల్చర్ అనేటువంటిది హైదరాబాద్లో కూడా ఒక విష వలయంలాగా వ్యాప్తి చెందుతోంది. దీనికి కారణాలు ఏంటి అంటే ఒకటి అవేర్నెస్ లేకపోవడం, రెండవది సరైనటువంటి మానిటరింగ్ అంటే స్కానింగ్ లేకపోవడం, ఇక మూడవది ఏంటంటే స్ట్రింజెంట్ లాస్ను ఎన్ఫోర్స్ చేయకపోవడం. మరి ఇప్పుడు ఆ మూడింటి నుంచి కూడా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్ వాసుల్ని రక్షించాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తోంది. స్పెషల్ టీమ్స్ని డెవలప్ చేసింది. మనం అనుకున్నట్టు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ అనేటువంటిది ఫోర్మోస్ట్ టీమ్. ఆ తర్వాత మనం చూసినట్టయితే హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, అలాగే ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఈ ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఈ మూడు టీమ్స్ కలిసి చేసేటువంటి అద్భుతమైన ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా మటుకు ఈ డ్రగ్ కార్టెల్స్ని, అలాగే ఇంటర్ స్టేట్ ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ డ్రగ్స్, అలాగే ఈ పర్సన్ టు పర్సన్ ట్రేడ్ ఏదైతే ఉందో, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ, అలాగే పార్లర్స్లోను పబ్స్లోను జరిగేటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని బ్రింగ్ డౌన్ చేయడానికి, అవర్ట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, కంటైన్ చేయడానికి చాలా ఉపయుక్తంగా ఉంది. మరి ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఈ మధ్య ఏంటి మనం ఇప్పుడే ఒక వార్త కూడా వచ్చింది. అదేంటి అంటే 12 kgs ఆఫ్ గాంజా హ్యాస్ బీన్ ఫౌండ్. 12 kgs అంటే దట్స్ ఎ వెరీ బిగ్ క్వాంటిటీ ఆఫ్ డ్రగ్స్. మరి ఇది ఒక స్పెషల్ ముఠా, ఒక 10 మెంబర్ గ్యాంగ్ థాయిలాండ్ హైదరాబాద్ మధ్య ఒక నెట్వర్క్గా ఏర్పడి ఈ సంస్థ అక్కడి నుంచి థాయిలాండ్ నుంచి ఇక్కడికి ఆ కార్టెల్స్ ద్వారా పంపిస్తోంది. మరి హైదరాబాద్లో పుష్ చేసినటువంటి డ్రగ్స్ వాళ్ళ యొక్క సబ్సిడరీ ఏజెంట్స్ ద్వారా డిఫరెంట్ లొకేషన్స్కు స్ట్రాటజిక్ పాయింట్స్కు వెళ్తున్నాయి. అలా డ్రగ్ కన్జంప్షన్ అనేటువంటిది జరుగుతోంది. మరి ఇంత ప్రమాదకరమైనటువంటి ఈ హైడ్రోపోనిక్ గాంజా ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ఈగల్ టీం పట్టుకునింది.
పట్టుకోవడం, అలాగే ఈ డ్రగ్స్ వెనక ఉన్నటువంటి ఆ ముఠా వెనక ఉన్నటువంటి సోల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా పట్టుకోవడంలో కృతకృత్యులైంది. కాబట్టి ఈరోజు మనం చూసినట్టయితే సర్ఫేస్ అయ్యే కేసులను బట్టి మనం ఏం గమనించాలి అంటే, పెద్ద మొత్తాల్లో ఇంత స్కానింగ్ చేస్తున్నప్పటికీ, ఇంత స్ట్రిక్ట్ మెజర్స్ ఉన్నప్పటికీ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకు భారతదేశంలో చట్టాలు ఉన్నాయండి. NDPS యాక్ట్ 1985 అనేటువంటి చాలా హార్ష్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఆఫ్ 1985 అనేటువంటి చాలా స్ట్రింజెంట్ యాక్ట్. దీంట్లో చిన్న మొత్తంలో తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా రెగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అలాగే ఇక మీడియం, ఇంటర్మీడియట్ క్వాంటిటీ అండ్ కమర్షియల్ క్వాంటిటీ వాళ్ళకైతే 10 to 20 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్. అండ్ లార్జ్ క్వాంటిటీస్లో ఒక పెద్ద నెట్వర్క్స్లో ఉండి, ఇఫ్ ది కోర్ట్ ఫీల్స్ దట్ దిస్ ఈస్ టాంటమౌంట్ టు సొసైటల్ ఒక ఎక్స్ప్లాయిటేషన్ అని కనుక అనుకుంటే, ఇట్ కుడ్ ఈవెన్ లీడ్ టు డెత్ పెనాల్టీ కూడా ఉంది. మరి అంత హార్ష్ అండ్ స్ట్రిక్టర్ లాస్ మన దగ్గర ఉన్నాయి. అలాగే మనకి ఇంకోటి కూడా PIT NDPS యాక్ట్ 1988 కూడా ఉంది, దీనికి అనుబంధంగానే ఉంటుంది. అలాగే మనం చూసినప్పటికీ మనకు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్లో ఉంది. అంటే ఇట్ ఈస్ రిలేటింగ్ టు మిస్యూజ్ ఆఫ్ ది ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ అదర్ అలైడ్ ప్రోడక్ట్ మేకింగ్. అంటే ఫార్మస్యూటికల్ ప్రొడక్షన్ చేస్తున్నట్టు ఒక ఆపరేషన్స్ బయటికి కనిపిస్తుంటాయి, కానీ అక్కడ బ్యాండ్ సబ్స్టెన్సెస్ అనేవి తయారు చేస్తూ ఉంటారు, అటువంటి యాక్టివిటీస్ని కంటైన్ చేయటానికి. మరి ఇంత జరుగుతున్నా కూడా చాప కింద నీరులా ఎలా వస్తుంది అంటే, దానికి కారణం ఇక్కడ ఏదో ఒక పెద్ద వ్యక్తులో, వ్యవస్థలో, సంస్థలో, లేదా ఇంకా ఏదైనా ఇన్ఫ్లుయెన్షియల్ పార్టీసో, యాక్టర్సో వీటిని ఎంకరేజ్ చేస్తున్నారని మనం అందరూ గ్రహించాలి. అసలు ఇంత పెద్ద మనకు చట్టాలు ఉన్నాయి, అలాగే మనకు అద్భుతమైన టీమ్స్ ఉన్నాయి, అలాగే ప్రభుత్వాలు కూడా కట్టుబడి ఉన్నాయి. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్, డ్రగ్ ఫ్రీ తెలంగాణ, అలాగే మేము ఎట్టి పరిస్థితిలో కూడా డ్రగ్స్ను అలో చేయమనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. NDPS యాక్ట్ అదే అంటోంది. ప్రొడక్షన్ కానివ్వండి, పొసెషన్ కానివ్వండి, సేల్ కానివ్వండి, అలాగే ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఏ యాక్టివిటీలో ఉన్నా కూడా ఆ సప్లై చైన్లో హీ విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్. ఒక అఫెండర్గానే ఆయన్ని ఒక క్రిమినల్గానే ట్రీట్ చేస్తారు. మరి ఇన్ని ఉండంగా కూడా యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి? ఈ మధ్యకాలంలోనే మనం చూసాం, క్వేక్ అనేటువంటి ఒక పబ్లో కూడా చేశారు. క్వేక్ పబ్లో అట్ కొండాపూర్, అక్కడ కూడా నియర్లీ 60 people were tested for narcotics and 8 were found positive. అంటే దట్ వెరీ క్లియర్లీ షోస్ దట్ డ్రగ్ కల్చర్ ఈజ్ స్టిల్ ఆన్. ఈ పబ్స్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలండి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని కొంతమంది అంటారు, బట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సీరియస్ డ్రగ్ కల్చర్ అని మరికొంతమంది అంటున్నారు. ఎంటర్టైన్మెంటా లేకుంటే అక్కడ డ్రగ్ కల్చర్ అనేటువంటి విషయంలో స్క్రూటినైజ్ చేయాలి. అలాగే స్పెషల్ టీమ్స్ షుడ్ బి డిప్లాయిడ్. ఇంకొకటి, పబ్స్ కూడా డే ఆన్ డే రిపోర్టింగ్ కూడా చేయాలి. ఎందువల్ల అంటే ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మైనర్స్ కూడా ఒక్కోసారి వస్తున్నారు. అక్కడ ఏజ్ రెస్ట్రిక్షన్ కూడా సరిగా పాటించడం లేదు. అలాగే వచ్చినటువంటి వాళ్ళు కూడా అమెచ్యూర్గా, అలాగే వాళ్ళు ఈ యొక్క కంప్లీట్ అవేర్నెస్ లేని వాళ్ళందరూ కూడా ఇటువంటి యాక్టివిటీస్లో రావటం, అలాగే ఫ్రెండ్స్ యొక్క బలవంతం, ఈ యొక్క పియర్ గ్రూప్ యొక్క ప్రెషర్, సొసైటల్ ఈ ఇంపాక్ట్, ఇవన్నిటి వల్ల ఇష్టం లేకపోయినా కూడా కొంతమంది ఇటువంటి యాక్టివిటీస్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది ఎంత డేంజరస్సో తెలుసుకుంటే అసలు డ్రగ్స్ అనేటువంటి పేరు కూడా ఎత్తడానికి ఎవరైనా కూడా భయపడతారు. దానికి కారణం శరీరాన్ని మొత్తం ధ్వంసం చేసేటువంటి వ్యవస్థ ఈ డ్రగ్స్. అలాగే మనం చూసినట్టయితే ఈ కల్చర్ అనేటువంటిది మనం ఫ్యాషన్ ద్వారానో, లేదా గ్లామర్ ద్వారానో, లేదా ఒక రకంగా గుర్తింపు తెచ్చుకోవడానికో, సోషల్ ఎస్టీమ్ ద్వారానో చాలామంది ఈ ఇన్నోసెన్స్ అలా దీంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. దాని ద్వారా వాళ్ళనే కాక వాళ్ళ ఫ్యామిలీస్ను కూడా చాలా పెద్ద ఉచ్చులోకి దించుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ పోలీస్ ఫోర్స్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఎటువంటి చిన్న టిప్ ఆఫ్ వచ్చినా కూడా వెంటనే దానిపై స్ట్రింజెంట్ యాక్షన్ ఒక ప్లానింగ్ చేస్తారు. మనం ఆపరేషన్ బ్రోమో B2B చూసాం కదా. ఆపరేషన్ బ్రోమో B2Bలో ఎలైట్ టీం వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మెఫిడ్రన్ అనేటువంటి ఒక సబ్స్టెన్స్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే ఇన్ ది గైజ్ ఆఫ్ ఎ డాబా. ఇప్పుడు షాద్నగర్ దగ్గర ఒక డాబా లాగా ఉంటుంది, కానీ లోపల అదొక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్.
అంటే ఇట్ వాస్ ఆపరేటెడ్ బై వన్ పర్సన్ ఫ్రమ్ ఆగ్రా. మరి అలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి అసలు డ్రగ్స్, ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎటువంటి రూపాల్లో వస్తారో మనం చెప్పలేం. వాళ్ళు కామన్గా ఈ సప్లై చేసే విధానం ఎలా ఉంటుందంటే ప్రైవేట్ బస్సెస్లో కానీ, ఈవెన్ గవర్నమెంట్ బస్సెస్లో కానీ, రైల్వేస్లో కానీ ఇలాంటి చోట కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంటే ఎటువంటి అనుమానం రాకుండా. ముఖ్యంగా మనం ఆశ్చర్యపోతాం, డిక్షనరీస్లో కూడా కొన్ని పేజెస్ తీసి వాటిలో కూడా డ్రగ్స్ పెట్టారు అంటే మనం ఊహించుకోవచ్చు వాళ్ళు ఎన్ని విధాలుగా దీన్ని సప్లై చేసేటువంటి మెథడ్స్ను ఫాలో అవుతున్నారు. కాబట్టి ఈ డ్రగ్ కార్టెల్స్ను పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. మనం ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తే ఇంకా కొత్త రకాలుగా కూడా వాళ్ళు ప్లాన్ చేస్తూ ముందుకు పంపిస్తున్నారు. మరి ఇలాంటి దాన్ని అరికట్టాలి అంటే ముఖ్యంగా మనం అందరూ కూడా ఒక కృతనిశ్చయంతో ఉండాలి. ఇప్పుడు మనం చూసాం కొండాపూర్ పబ్లో ఒక యాక్టివిటీలో పట్టుకున్నారు. అలాగే చూస్తే మోకిలా అనే చోట కూడా, ఫామ్ హౌసెస్లో, మొయినాబాద్ ఇలాంటి రకరకాల ప్లేసెస్లో కూడా ఫామ్ హౌస్ యాక్టివిటీ, అలాగే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఈ విల్లా యాక్టివిటీ, అలాగే మనం చూసినట్టయితే ఇటువంటి డ్రగ్స్కి రిలేటెడ్ పార్టీస్ కూడా, రేవ్ పార్టీస్ కానీ ఇవన్నీ కూడా మన హైదరాబాద్లో చాలా ఎక్కువైపోతున్నాయి. రిసార్ట్స్ కల్చర్ కూడా పెరిగిపోతుంది. అసలు వీటి ఉద్దేశం ఏంటి? ఈ రిసార్ట్స్ కానివ్వండి ఇవన్నిటి ఉద్దేశం ఏంటి అంటే, బిజీ లైఫ్తో ఉన్న మనం న్యాచురల్గా కొంత ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక ఏరియాలో మన ఫ్యామిలీతో గడపటం. కానీ అందుకు భిన్నంగా ఈరోజు ఏం చేస్తున్నారంటే, సిన్స్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ఎవ్రీ వన్, అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మరి దీన్ని కూడా కట్టైల్ చేసేటువంటి ప్లాన్స్ చేయాలి. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కలగాలి. డ్రగ్స్ కానివ్వండి, ఇల్లీగల్ యాక్టివిటీస్ కనుక చేసినట్టయితే చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరు అనేటువంటి విషయాన్ని మర్చిపోరాదు. ఈ మధ్యకాలంలో చాలామంది మనం ఎక్కడో ఉన్నాం, మనం ఏదో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరికి తెలియదనే ఒక భ్రమలో ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ ఆన్లైన్ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీతో ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నా కూడా పోలీస్ ఫోర్స్కు తెలిసిపోతుంది. కాబట్టి క్రిమినల్ యాక్టివిటీ అనేటువంటిది చేయటం మానుకోవాలి. ఆ యాక్టివిటీ ఎప్పుడైతే చేయడం మానుకుంటారో అప్పటి వరకు ఈ సొసైటీలో ఈ గందరగోళాలు ఉంటాయి. ముఖ్యంగా సివియర్ డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీలో వస్తూ ఉన్నాయి ఈ డ్రగ్స్ కల్చర్ వల్ల. అలాగే మనం చూసినట్టయితే ఇది పర్సనల్ లాసే కాకుండా ఎకనామిక్గా కూడా వీఆర్ ఇంపోజింగ్, అంటే మనం వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ క్రిమినల్స్. ఆ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు ఖచ్చితంగా అవి కావాల్సి ఆ టైంలో అవి తీసుకోవాలి. కాబట్టి దానికోసం హత్యలు చేయడానికి కూడా వాళ్ళు వెనకాడడం లేదు. కాబట్టి ఇటువంటి కల్చర్ని మనం దూరం పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో హైదరాబాద్లో మనం చూస్తే స్కూల్ స్టూడెంట్స్ కూడా కొంతమంది అలవాటు చేస్తున్నారు ఈ డ్రగ్స్. అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అదర్ ఈటబుల్స్. ఎంత దుర్మార్గం చూడండి. అసలు ఏమీ తెలియని ఆ పిల్లలకు కూడా ఇటువంటివి అలవాటు చేయటం, దానికోసం డబ్బు ఎక్స్టార్ట్ చేయటం, ఇలాంటి కొన్ని టెక్నిక్స్ వాడుతున్నారు. అంటే వాళ్ళ ఎయిమ్ ఒకటే, ఎలా అయినా సరే దే హ్యావ్ టు మేక్ మనీ అని. దానికి బలైపోతున్నారు సివిలియన్స్. ఇక ఇంకొక కొత్త కోణం ఏంటి అంటే, ఫారెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ చదువుతున్నారో వాళ్ళను కూడా ఒక నెట్వర్క్గా, డ్రగ్ పెడ్లర్స్గా కూడా మార్చుకునేటువంటి ఒక వ్యవస్థ మన హైదరాబాద్లో చూస్తున్నాం. ముఖ్యంగా ఆఫ్రికన్ స్టూడెంట్స్, అంటే పేద దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళను ఒక ప్లాట్ఫామ్గా వాడుకుంటూ ఒక మోడికంగా వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం ఎన్నో కేసెస్ చూసాం. నైజీరియన్ స్టూడెంట్స్, వాళ్లను ఇక్కడ పెడ్లర్స్గా వాడి హైదరాబాద్లో డ్రగ్ ట్రాఫికింగ్ అనేది చాలా ఎక్కువ జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయంలో అవగాహన అనేటువంటిది పెంచుకోవాలి. అలాగే పోలీస్ కూడా ఇప్పుడు ఈ సైబర్ ఈ యొక్క డ్రగ్ నేరగాళ్లను పట్టుకోవడమే కాకుండా డ్రగ్స్ అఫెక్టెడ్ పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో ఈ ఎన్ఫోర్స్మెంట్ ఈ గ్రూప్ ఏం చేస్తోందంటే రీహాబిలిటేషన్ కూడా చేస్తోంది. అంటే హౌ దే కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ హ్యాబిట్ అనేటువంటిది. ఇది డ్రగ్స్ అనేటువంటి దానికి అలవాటు పడిన వాళ్ళను ఎలా అడిక్షన్ సెంటర్స్ పెట్టి వాటిల్లో కౌన్సిలింగ్ ఇచ్చి, అలాగే అడిక్షన్ పద్ధతులు ఉంటాయి, వాటి ద్వారా డ్రగ్స్ తీసుకోకుండా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా వాటి జోలికి పోకుండా వాళ్ళని దాన్ని బారి నుంచి కాపాడేటువంటి వ్యవస్థ కూడా మన పోలీసులు చేస్తున్నారు. దానికి కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్టయితే ఈ డ్రగ్స్ అనేటువంటి విషయాన్ని మనం పదే ఎందుకు అంటున్నామంటే, మన ఎకానమీకి ఒక పెద్ద దెబ్బ. ఇది ఒక క్రిమినల్ కాన్స్పిరసీ ఇది. అలాగే మన ఇంపోజ్డ్ లాస్ ఏవైతే ఉంటాయో, లా ఆఫ్ ది ల్యాండ్, దానికి విభిన్నంగా వ్యతిరేకంగా మనం ప్రవర్తించడం అనేటువంటిది పెద్ద నేరం.
ఈ డ్రగ్స్ అనేటువంటి కల్చర్ వల్ల కుటుంబాలు, రాష్ట్రాలు, దేశం అంతా కూడా ఒక బలహీనమైనటువంటి స్థితికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డ్రగ్ మెనేస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి. ఈ డ్రగ్స్ గురించి ప్రతి ఒక్కరు కూడా, పేరెంట్స్ అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చిల్డ్రన్ ఏం చేస్తున్నారని బాగా ఆలోచించాలి. వాళ్ళు అడిగినట్టల్లా పాకెట్ మనీగా ఇవ్వడమే కాకుండా ఆ మనీని అతను ఎలా వాడుతున్నాడు అనేది కూడా వీళ్ళు నిఘా పెట్టి చూడాలి. ఎందువల్ల అంటే అభం శుభం తెలియని ఆ పిల్లలు డ్రగ్స్కి కూడా అలవాటు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజెస్, అలాగే ప్రొఫెషనల్ కాలేజెస్. ఆ విద్యార్థులను మనం చూసినట్టయితే అప్పుడే స్కూలింగ్ నుంచి కాలేజీకి వచ్చారు కాబట్టి ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అది. దాన్ని సరిగా వాళ్ళు వినియోగించుకునేటువంటి విధానంలో పేరెంట్స్ వాళ్ళకు ఉపయోగపడాలి. అలాగే మనం చూసినట్టయితే స్టూడెంట్స్పై స్పెషల్ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా పెట్టాలి. ఎందుకంటే అఫెక్టెడ్ పార్టీస్లో ఎక్కువ స్టూడెంట్సే ఉన్నారు. ఇక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడా తమ ఉద్యోగస్తులు, వాళ్ళు తమ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక నిఘా వేసి ఉంచాలి. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో ఐటీ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది అక్కడ ఉన్న ప్రెషర్, ఒత్తిడి, అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఆ పారామీటర్స్ తట్టుకోలేక ఆ టెస్టింగ్ కానివ్వండి, ఆ కట్ ఆఫ్ డేట్స్ కానివ్వండి, ఇవన్నీ తట్టుకోలేక ఈ డ్రగ్స్కి బానిస అవుతున్నారు. అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎస్కేప్ ఫ్రమ్ లైఫ్. అండ్ వై డూ వాంట్ ఎస్కేప్? ఈ ఎస్కేపిజం అనేది, డ్రగ్స్ అంటేనే ఎస్కేపిజం. ఫేస్ లైఫ్ అండ్ నెవర్ ట్రై టు ఎస్కేప్ అనేదే మన మెసేజ్. ఎందువల్ల అంటే లైఫ్లో వచ్చిన ఏ కష్టమైనా సుఖమైనా ఫేస్ చేయాలి ధైర్యంగా. అంతేగాని మనం ఒక బలహీనులాగా మనకు మనమే తక్కువ చేసుకొని ఎస్కేప్ అవుదామని ఎప్పుడైతే మనిషి ఆలోచిస్తాడో అప్పుడు ఇటువంటి ఇల్లీగల్ రూట్స్ అన్నీ కూడా మన ముందు వస్తాయి. దాంట్లో డ్రగ్ అనేటువంటిది కూడా, ఈ డ్రగ్స్ టేకింగ్ అనేటువంటిది కూడా ఒక ప్రధానమైన మార్గంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఫస్ట్ వీ షుడ్ బి రెడీ టు ఫేస్ లైఫ్. వీ షుడ్ వర్క్ హార్డ్, వీ షుడ్ హ్యావ్ ఎ విజన్. మన జీవితానికి ఒక అర్థం కలిగించుకోవాలనేటువంటి రీతిలో మనం కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఇటువంటి నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ మనల్ని ఎప్పుడు కూడా ఇంపాక్ట్ చేయలేవు. కాబట్టి సొసైటీ యాజ్ ఎ హోల్ మస్ట్ రివోల్ట్. ఒక పక్క పోలీస్ ఫోర్స్ అద్భుతంగా పనిచేస్తున్నారు, గవర్నమెంట్స్ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. మనకున్నటువంటి గవర్నమెంటల్ లా ఏదైతే ఉందో అది కూడా చాలా స్ట్రింజెంట్గా ఉంది. ఇక చేయవలసింది ఒక్కటే, సొసైటీలో ఉన్న మనమంతా కూడా, సివిలియన్స్గా ఉన్న మనమంతా కూడా డ్రగ్స్పై ఒక యుద్ధం చేయాలి. డ్రగ్స్ అనేటువంటి కల్చర్ను పూర్తిగా తరిమి కొట్టాలి. ఎలా అయితే మనం ఫారెన్ ఇన్వేషన్ను భారతదేశం నుంచి తరిమేశామో, డ్రగ్స్ అనేటువంటి దాన్ని కూడా భారతదేశం నుంచి తరిమేసి డ్రగ్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్ ఫ్రీ ఇండియాగా మనం మార్చుకోవాలి. అన్ని రాష్ట్రాలకు, అన్ని దేశాలకు మనం ఒక రెఫరెన్స్ అండ్ రోల్ మోడల్గా మిగిలిపోవాలి. థ్యాంక్ యూ.